గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్. అంటే ఉన్నది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్. అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు. అంటే అడుగుతున్నాను, ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్, నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడూ ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్. ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. But I truly believe ragging is not the route for it. It's not the route for it. So it's very important to build relationships, build bond. Boss, my one and only crush is and my life partner is Brahmli. So దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్లీజ్ గో అహెడ్ సార్. Sir, this is Jacob, sir, lecturer in chemistry, sir. First of all, బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న హానరబుల్ సీఎం గారికి మా కాలేజ్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, టీచర్స్ని చాలా మందిని బెస్ట్ టీచర్ని ఫిన్లాండ్ ఆ దేశాలు పంపించారు. మా లెక్చరర్స్ కూడా బెస్ట్ లెక్చరర్స్ని అలాంటి అవకాశం ఇప్పించాలని మంచి రిఫార్మ్ సార్ అది. మా లెక్చరర్స్ కూడా అవకాశం, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా అవకాశం ఇప్పించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గారు జేకబ్ గారు మంచి ప్రశ్న వేశారు. డెఫినెట్లీ సార్, వీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది అవసరం. మనం కూడా బెస్ట్ ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి తిరిగి వచ్చి మన ఇన్స్టిట్యూషన్ని, మన పిల్లల్ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంటుంది. సో వీల్ ఓన్ అప్ టు ఇట్, వీ విల్ డూ ఇట్. అందుకే ఇప్పుడు మన బెస్ట్ టీచర్స్ సుమారుగా 80 మంది ఉపాధ్యాయుల్ని మేము ఫిన్లాండ్, సింగపూర్ పంపిస్తున్నాం. మేము స్ప్లిట్ ఇంటూ 2 గ్రూప్స్. సో కొంతమంది ఫిన్లాండ్కి వెళ్ళి అక్కడ ఎలా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఎట్లా చెప్తున్నారు అనేది తెలుసుకోవాలనేది. సేమ్ థింగ్ సింగపూర్ నుంచి కూడా. సో టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు అంటే పిల్లలు టెక్నాలజీకి అడిక్ట్ అవ్వకుండా హౌ ఆర్ దే ఏబుల్ టు యూస్ టెక్నాలజీ యాజ్ వే ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్. దానిపైన వీఆర్ ఫోకసింగ్. బట్ డెఫినెట్లీ ఐ టేక్ యువర్ అడ్వైస్, ఐ అండర్స్టూడ్. అక్కడ ఏంటంటే వీ హ్యావ్ ఎ మెకానిజం టు ఐడెంటిఫై, transparent mechanism to identify best teachers. So we've used that. Same mechanism we'll use here. Name Bharat Gupta garu kuda nenu cheptanu. I'll coordinate with Bharat sir and I'll come back. Thank you very much, sir. Very good advice. Thank you, Jacob. Sir, one more question from the faculty members. నమస్తే సార్, దిస్ ఈజ్ డాక్టర్ గౌతమ్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జియాలజీ. ఉదయం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాం. అభివృద్ధిలో భాగంగా మమ్మల్ని పరుగులు పెట్టిస్తానని కూడా ఇందా మీరు చెప్పారు మమ్మల్ని. అలాగే మా ప్రిన్సిపల్ గారు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా రీసెర్చ్ కొంచెం తక్కువలో ఉన్నాం. ఇన్ దిస్ కంటెక్స్ట్, హౌ ది గవర్నమెంట్ ఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ పర్టికులర్లీ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్. లైక్ మన వికసిత భారత్లో భాగంగా మనం అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతుంది సార్. దానివల్ల మనకి వాటర్ క్రైసిస్, అగ్రికల్చర్, ఫార్మ్ ల్యాండ్స్ తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. ఈ లోకల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన రీసెర్చ్ మనం చేయడానికి మా యూనివర్సిటీస్ని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ని ఎలా మీరు ప్రోత్సహించబోతున్నారు సార్? సార్, దెర్ ఆర్ 2 స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్. నేను బలంగా నమ్మేది ఇప్పుడు మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానివ్వండి, డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇస్ వీ నీడ్ టు కంప్లీట్ రిక్రూట్మెంట్. బికాస్ 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది. బట్ దట్ గాట్ స్టక్ ఇన్ లీగల్ ఇష్యూస్. డిఎస్సి వాజ్ ఈజియర్ బికాస్ ఇట్ వాజ్ అ క్లీన్ స్లేట్, ఐ కుడ్ డూ ఇట్ అండ్ పర్ఫెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చా. ఐ డెంట్ హ్యావ్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్. బట్ హియర్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. సో నేను ఆల్రెడీ Bharat garu, Kuna sir are working on it. And how do we solve these problems legally? So one, I have to focus on recruitment, number 1. Number 2, Kendra Prabhuత్వం కూడా నిధులు కేటాయించింది to do more research. Research అనేది we need lot of funds, especially from Government of India. So it's very important to tie those funds up to our universities, to our college. రూసా కింద కూడా
కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మన ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఐ రిక్వెస్టెడ్ సుమారుగా ఇప్పుడు 120 crores ఇంకొక 1 year రోల్ ఓవర్ ఇమ్మన్నా. కారణం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలు రీసెర్చ్ చేయలేకపోయాం సార్, డబ్బులు ఆగిపోయినాయి. హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాస్ట్ 1.5 years ఐ ఫినిష్. వీ హ్యావ్ మనీ ఫర్ రీసెర్చ్. సో ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ ద టీమ్. వీ విల్ ప్రమోట్ రీసెర్చ్ ఇన్ అ బిగ్ వే. టాంజిబుల్ రీసెర్చ్ జరగాలి, పబ్లికేషన్స్ రావాలి. ఇప్పుడు మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, పబ్లికేషన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మనం ఎంతసేపు బిల్డింగ్స్ బాగున్నాయా, లైబ్రరీ, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఈక్వలీ సాఫ్ట్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి సెల్ ఫోన్ ఉందంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కనుక మంచి సెల్ ఫోన్. సో హార్డ్వేర్ ఉంది మనకి, సాఫ్ట్వేర్ మీరున్నారు. మీరు రీసెర్చ్ పైన పెట్టాలి, ఆర్టికల్స్ రావాలి, పియర్ రివ్యూడ్ ఆర్టికల్స్ రావాలి. అప్పుడే వీల్ గెట్ గ్లోబల్ స్టాండింగ్. అప్పుడే వీ కెన్ ఆల్సో ఛాలెంజ్ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ, ఆర్ ఇంటెలెక్చువల్ ఫ్రేమ్వర్క్. That is the strong belief of the government. So we will further strengthen the relationship between the research grants that we are getting and the institutions. Mana college gani itara mana prabhutva visvavidyalayalalki will tie it up lot stronger, and we'll plan that out. We'll create a proper mechanism to implement this in a very transparent way. Yeah. Thank you very much, Guru. Appreciate it. Sir, this is Tosha Matte from 3rd BA Political Science. Political science. Yes, sir. Sir, corruption is the biggest problem or the challenge that is facing by the governance. Edamma? Corruption Yes, is Amma. the biggest problem that is faced by the governance nowadays. Yes. So what kind of steps that you are taking to reduce corruption majorly in administration sector? Chelli, there are two sides of the coin. Tosha, there are two sides of the coin. First, మీరు ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యేది ఏమున్నా కూడా వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఆన్లైన్. సో మన మిత్ర అని వాట్సాప్ ద్వారా సింగిల్ నంబర్ వీ బ్రాట్ ఇన్ క్లోజ్ టు 1000 సర్వీసెస్. నౌ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రీమ్ లైనింగ్ ఈచ్ సర్వీస్. దీంట్లో కొన్ని సర్వీసెస్ స్టిల్ ఆఫీసర్స్తో టచ్ పాయింట్ ఉంది. వీ వాంట్ టు మేక్ ది రోల్ ఆఫ్ అ పొలిటీషియన్ ఆర్ అ బ్యూరోక్రాట్ ఇన్ డే టు డే లైఫ్ జీరో. Literally zero. So మీకు అసలు on your phone you should be able to interact, you should be able to get like your birth certificate, caste certificate, income certificate, right? Even your hall ticket, right? Things like hall ticket, your results, everything I'm going to deliver it through this platform. That is one. Second, next set of reforms రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఎందుకు అవార్డు వచ్చింది? బికాస్ గౌరవ ముఖ్యమంత్రి గారు బిలీవ్స్ దట్ రిఫార్మ్స్ ఇస్ వే ఆఫ్ లైఫ్. రిఫార్మ్స్ ఉంటేనే మీరు అన్ని తగ్గుతాయి. ఇప్పుడు ఏమైంది, దేశం ఇప్పుడు వీఆర్ ద 4th largest ఎకానమీ, సూన్ విల్ బికమ్ 3rd largest. ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ లూజింగ్ అవర్ వాల్యూ సిస్టమ్, వీఆర్ లూజింగ్ అవర్ ఫ్యాబ్రిక్. All of us think there is shortcut to success. There is no shortcut to success. We have to remember that. So we have to build on this. And it is also important on the citizens. The citizens also during elections, my strong belief, should not take anything from any political party. Correct? It's a two-way stream. So politicians, we want to deliver, especially I want to deliver good governance. I want to work hard. We are putting in the effort. We are bringing in companies. We are bringing in reforms. Why are we doing all this? To create jobs. Our single agenda is to create jobs. Once you do that, you will get financial security. You will get financial independence. But at the same time, it's important to reduce the touch points between you and the government. It could be a politician or it could be a bureaucrat. We are using technology. But it is equally important when election time comes. One, you don't ask to any political party. వాళ్ళు ఇచ్చినా కూడా the day society rejects and says, మనసారా నేను ఓటేస్తా, whoever is good for me, who is good for the country, who is good for the state, వాళ్ళకి ఓటేస్తానని మీరు ఎప్పుడైతే ఆ చేంజ్ అనుకుంటారో, that is the true transformation that will change India forever. Thank you, sir. Thank you. Sir, one more personal question. Have you ever thought that you would become a politician and doing 1000 responsibilities nowadays?
అమ్మారు ఇది యాక్చువల్లీ ఈరోజు ఎవరు అడగలేదు అని గతంలో నన్ను అడిగారు ఈ ప్రశ్న. నా స్విచ్ 2004లో జరిగింది. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే 2004, 2005లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అప్పుడే ఓడిపోయారు. ఒక పెళ్లికి వెళ్ళారు, అక్కడ 5,000 మంది ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను వెళ్ళి ఆ డయాస్ ఎక్కినప్పుడు 5,000 మంది ఒక గౌరవంతో నుంచున్నారు. దే ఆల్ స్టూడ్ అప్ విత్ రెస్పెక్ట్. దట్ ఈస్ ద డే ఐ డిసైడెడ్ పాలిటిక్స్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ where you can get this kind of respect, where 5,000 people on their own stand up for you. And that is the day I decided. So now Stanford essays, Stanford MBA కావాలంటే you have to write essays. One of the essays is what matters to you most and why. And then అప్పుడు నేను రాసినప్పుడు and then the other essay is why Stanford. ఇప్పుడు కొంచెం మారిందన్నారు essays. So దాంట్లో I wrote clearly that I am going to, one, I will go to business. We have a family business called Heritage. 1992లో నాన్నగారు స్థాపించారు. ఇప్పుడు బ్రహ్మని అద్భుతంగా నడిపిస్తుంది. నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా ఆమె కడుతుంది. నేను అందుకే హాయిగా తిరగెళ్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టుకెళ్తున్నా. సో ఆ కంపెనీలో ఐ వర్క్ ఫర్ 5 years అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఐ న్యూ మై ట్రూ కాలింగ్ విల్ బి పాలిటిక్స్. ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ చేంజ్. ఏ గౌరవం అయితే మా నాన్నగారికి వచ్చిందో అంత గౌరవం నాకు రావాలన్న కోరికతో అహర్నిశలు కష్టపడుతున్నా. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ you are pursuing political science. You should become change maker. You should become change maker. As a government, we'll create a platform. We'll take that as a feedback for political science students, especially on policies. ఇప్పుడు మహిళల గురించి, మహిళల భద్రత గురించి, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. అది సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకున్నాం. ఒక గ్రౌండ్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. దీనిపైన we discussed. In one of the very first questions I was asked. So I'll work with you on that. I'll work with your friends on that. I would like your input so that we can create not only a movement, అవసరమైతే చట్టసభల్లో చట్టం కూడా మనం పాస్ చేద్దాం. అప్పుడే I think we can create a robust system. So I'll work with you. Thank you very much.